పక్కకి పోరా. నా నోటితో ఎక్కువ తిట్టించుకుందామని ఉంటావేంట్రా పక్కన. పక్కకి పో. నైట్ ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కూర్చోరా పొగడ. ఎక్కడండి ఇంకా వెళ్ళిపోతా అని ఈ సోదంతా ఎందుకు మనకి? వెళ్ళిపోమనండి. గణేష్ గణేష్ మనసుకు నచ్చిన వరుడు, కోరుకున్న గుణాల వధువు, అందరికీ నచ్చిన కుటుంబం, వీరందరికీ ఇష్టమైన సంపూర్ణ శ్రేణి వస్త్రాభరణాలు ఒకే చోట. తుమ్మిడి బ్రదర్స్. ప్రతి చీరలోనూ కొత్తదనం, ప్రతి అంచులోనూ వైవిధ్యం. తుమ్మిడి బ్రదర్స్ జ్యువెలరీ విభాగంలో మీరు కొన్నా లాభమే, అమ్మినా లాభమే. బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 69 రూపాయలు డిస్కౌంట్ పొందండి. పాత బంగారు ఆభరణాలపై గ్రాముకు 69 రూపాయలు లాభం పొందండి. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 250 రూపాయల విలువైన గిఫ్ట్ కూపన్ ఉచితం. ప్రతి వేడుకను శోభాయమానం చేసే అపురూప వస్త్ర స్వర్ణ సోయగాలు. శుభకార్యమేదైనా శుభారంభం ఇక్కడే. తుమ్మిడి బ్రదర్స్, జగదాంబ సెంటర్, విశాఖపట్నం. హాయ్ హలో ఆదాబ్ నమస్తే, వెల్కమ్ టు వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు విటివి ఫన్ క్రేజీ కోకిల. ఇది ఎప్పుడు పెట్టారు? హలో, సో ఎవరు నువ్వు? ఎవరు? నేనా? మరి నువ్వెవడవురా? బొగడ. హా? ఆ, ఇక్కడ క్రేజీ గణేష్ అమ్మా. ఇక్కడ క్రేజీ కోకిల అమ్మా. అయ్యో, నేను క్రేజీ గణేష్ ప్రోగ్రామ్ యాంకర్ ని. ఏడిసావు నువ్వు. యాంకర్ తిన్నగా చేస్తే నన్ను ఎందుకు పిలుస్తారు? నిన్ను ఎవరు పిలిచారమ్మా? హే, మీ సార్కి ఫోన్ చేసి కనుక్కో. రెడీగా ఉండు తట్టుకోవడానికి. చెయ్యి. చేస్తానండి. హలో సార్, నేను క్రేజీ గణేష్ ని. సార్, ఇక్కడ ఎవరో క్రేజీ కోకిల అని చెప్పేసి నా ప్రోగ్రామ్ కు అడ్డుపడుతున్నారు సార్. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు మీ కాల్ ఫార్వర్డ్ చేశారు. సార్ నేను సార్ గణేష్ సార్. మీ కాలు ఫార్వర్డ్ అవుతుంది. సార్ నేను సార్ క్రేజీ గణేష్ సార్. మీ కాలు ఫార్వర్డ్ అవుతుంది. సార్ 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 ఒరే బొగడా, సారు అన్నా సాంబారు అన్నా ఇక అలాగే వస్తుంది లైను. ఇక పక్కకి తప్పుకుంటే మా ప్రేక్షకులతో ఆల్రెడీ నేను కనెక్ట్ అయిపోయాను. పాప కోకిల, ఆ? సో మీరంతా స్కెచ్ చేశారని నాకు అర్థమైపోయింది. ఇది రియలైజేషన్. నేను కూడా బ్యూటిఫుల్ సారీ కొని మా ఆడవాళ్ళని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో నా షాపింగ్ నేను చేసేసుకొని. మా ఆడవాళ్ళందరూ నిన్ను కోరుకోవట్లేదురా, ఎంత చక్కగా నా అందమైన గ్లామర్ ని కోరుకుంటున్నారు. అందుకే నేను వచ్చేసాను. అందం కోసం నువ్వు నేను మాట్లాడుకోవాలతా. ఓకే, మరి అందం కోసమే కాదు, మా అందం కోసం కూడా మాట్లాడుకోవడానికి లేదు. సరిపోయారు ఇద్దరును. సో ఏదో చేస్తానంటుంది కదా, సో తను బాగా చేస్తుందో నేను బాగా చేస్తానో మనం వ్యూవర్స్ డిసైడ్ చేయాలి. సో నేనైతే ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో రెడీగా ఉన్నాను. మన తుమ్మిడి బ్రదర్స్ కి అయితే వచ్చేసా. సో బ్యూటిఫుల్ సారీ కొనేసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాను. హాయ్ అండి. హాయ్ మేడం, మీరు లేడీస్ కన్నా బాగున్నారు. ఒరే పప్పు, విన్నావా? డబ్బులు ఇచ్చి చెప్తే ఎవరైనా చెప్తారా? నేను డబ్బులు ఇచ్చానా మీకు? అసలు మీరు ఎవరో తెలీదు. నేను సీరియల్లో చూసాను, టీవీలో, ఇప్పుడు రియల్ గా చూస్తాను. ఇది జోకే సార్, కన్ఫర్మ్ డిస్ప్లే అవ్వాలి. సీరియల్లో చూసారంట. టీవీలో చెవుల్లో ఏమైనా పెట్టుకున్నావా ఏంట్రా నువ్వు? కనిపిస్తుందా నీకేమైనా? కనిపిస్తుంది, కేజీ ఉంది కాలీఫ్లవర్. ఓకే, తీసేసుకోమని. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వాటితో ఎందుకులే కానీ మనం వచ్చేయండి. మన లేడీస్ షాపింగ్ ఎట్లా ఉంటుందో తెలిసిందే కదా. మీరేనా మాకు శారీస్ చూపించేది? మీ పేరు? నవ్య మేడం. నవ్య. మీ పేరు సార్? శంకర్ గారు. బాగున్నారండి. చాలా క్రేజీ గణేష్. మరి అంత ఈ రోజు నుంచి ఈ ఎపిసోడ్ కి నేను, ఈ ఎపిసోడ్ కాదు ఈ షోకి నేను క్రేజీ కోకిల ఎపిసోడ్ కానీ ఒప్పుకుంటాను. ఒరే ఇందాకడే చెప్పాను కదరా, టైటిల్ కూడా మార్చేసిన తర్వాత ఈడేంటండి జిడ్డులా తగులుతున్నాడు. టైటిల్ క్రేజీ గణేష్. క్రేజీ కోకిల. క్రేజీ గణేష్. ఒరే లారీ అద్దాలు పెట్టుకొని వచ్చినంత మాత్రాన క్రేజీ గణేష్ రాదు, ఇంకా క్రేజీ కోకిల. సరే క్రేజీ గణేష్. సరే గానీ వాడిని ఏం పట్టించుకోవద్దు, మనం శారీస్ చూసేద్దాం. నన్నే పట్టించుకో. వావ్, ఓపెనింగే చాలా మంచి శారీ చూపిస్తున్నారు. వావ్ సార్ ఆగండి ఒకసారి ఆగు. ఆగుతున్నాను, ఒకసారి తీమాను. అరే చాలా బాగుంది కదా. ఇది కాదు, ఇది చాలా బాగుంది. చూడు, ఇది టమాటో. అది చూస్తున్నాను కదరా నేను. ఇది బాగాలేదా? అది నాకు నచ్చలా, నాకు ఇది బాగా నచ్చింది. ఇది బాగుంది. ప్లీజ్ మోహన్. వావ్, ఈ శారీ అయితే చూడండి, మనకి త్వరలో దసరా వచ్చేస్తుంది కాబట్టి చక్కగా మా ఇంటి మహాలక్ష్మిలా ఉంటారు ఈ శారీ కట్టుకుంటే. ఎందుకో నాకు ఎన్ని చూసినా ఇది బాగుంది అనిపిస్తుంది, మళ్ళీ ఇంకా చూడాలనిపిస్తుంది. సరే ఇంకేమన్నా ఉంటే. పింక్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. నన్ను షాపింగ్ చేయనివ్వా? బ్రదర్స్ అంటే ఇంతే అండి. షాపింగ్కి వచ్చామా ఒక్క పట్ట ఏది మనస్ఫూర్తిగా కొనుక్కోలేము. ఎట్లా అంటే
ఇంకా 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 వెరైటీస్ ఉంటాయి. ఇన్ని వెరైటీస్ అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో, ఎక్కడ పర్చేస్ చేసి తీసుకొస్తారో కానీ షాపింగ్ చేయాలంటే అది డౌట్ క్లారిఫై చేయాలా? మా తుమ్మిడి బ్రదర్స్ వరకు ఓన్ మగ్గాలు ఉన్నాయి. ఓన్ మగ్గాలు ఉన్నాయా? మరి ఇంకేమనుకున్నావు? ఒరే ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలియదురా. వావ్, సూపర్ 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 గా ఉంది. ఒకసారి మంచిగా ఓపెన్ చేయండి సార్. సో మన తుమ్మిడి బ్రదర్స్ లో మగ్గం వర్క్ వీళ్ళదే, డిజైనరీ వీళ్ళది, మొత్తం వీళ్ళే డిజైన్ చేస్తారు కాబట్టి ఇంత అందమైన చీరలు మన కోసం అందిస్తున్నారు. సో మన రీజనబుల్ రేట్ లో మగ్గం వర్క్ కానీ వెరైటీ శారీస్ కానీ చాలా షాపింగ్ చేయొచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఇంట వివాహాది శుభకార్యాలైనా, ఎటువంటి ఫంక్షన్స్ అయినా, బర్త్డేస్ కానీ లేకపోతే పెళ్లిళ్ళు కానీ, ఇంకేమన్నా ఎక్స్ట్రా మంచి సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలు నీట్ గా ఉంటేనే కదా ఏదన్నా ఏ పండుగ అయినా కన్నుల పండుగగా జరిగేది. సో అందుకని తుమ్మిడి బ్రదర్స్ కి వచ్చాయి. సరే, మరి ఇట్లాంటి వెరైటీస్ మన తుమ్మిడి బ్రదర్స్ లో చాలా అవైలబుల్ లో ఉన్నాయి. సో దసరా దీపావళి ఆఫర్లు కూడా నడుస్తున్నాయి మోహన్. ఓ అది నాకు తెలుసు. దసరాకి ఎవరైనా ఇంకా పర్చేస్ చేయవలసిన వాళ్ళు ఉంటే వెంటనే వచ్చేసేయండి. మన జగదాంబ జంక్షన్ తుమ్మిడి బ్రదర్స్ లో మంచి దసరా దీపావళి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. సో లేటెస్ట్ గా స్టార్ట్ అయినాయి. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయొద్దు. నేనైతే ప్రోగ్రామ్ మిస్ అవ్వకూడదు, ముందు ప్రోగ్రామ్ కోసం చూసేసుకుంటాను. వీళ్ళకి చాలా ఓపిక ఎక్కువండి. మనం ఎంత ఓపికగా చూస్తామో వాళ్ళు కూడా అంత ఓపికగా కస్టమర్ ని చాలా చక్కగా కేర్ గా చూసుకుంటారు. ది బెస్ట్ సారీ సెలెక్ట్ చేసేసుకుంటాం. ఒకసారి వదిలిరా, ఇది చాలా బాగుంది. నా ఎపిసోడ్ కోసం నేను ఎంచుకున్నాను. నీ ఎపిసోడ్ కాదు, క్రేజీ కోకిల నా ఎపిసోడ్. మా వ్యూవర్స్ అందరికీ తెలుసు క్రేజీ గణేష్. క్రేజీ కోకిల, క్రేజీ గణేష్. ఈ రోజు క్రేజీ కోకిల, ఈ రోజు క్రేజీ గణేష్ ఎపిసోడ్ కోసం నేనైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ చేయబోతున్నాను. ఇంకే మాత్రం ఆలస్యం చేయొద్దు, ఈ పొగడగాడిని వదిలేసి నాతో వచ్చేయండి. సో క్రేజీ కోకిల కోసం ఇది చాలా టూ మచ్ అండి. ఎన్ని ఎపిసోడ్స్ చేశానో. కిందకి వచ్చేయి. మన వ్యూవర్స్ కోసం అయితే ఒక మంచి సారీ సెలెక్ట్ చేసేసాను. చీర నాది, నేను కొన్నా. నాది అంటే నువ్వేమైనా కట్టుకొని తిరుగుతావురా? నా క్రేజీ గణేష్ ప్రోగ్రామ్ కి ఒరే క్రేజీ గణేష్ అని డబ్బా కొట్టుకోకు. ఈ రోజు నుంచి క్రేజీ కోకిల. హలో మేడం, నాది సారీ నాది. వదులు. సారీ నాది. సారీ నీదైతే ఇంకోటి కొనుక్కోవయ్యా. నువ్వేం కట్టుకోవు కదా. నా వ్యూవర్స్ కోసం నేను అయితే మంచి సారీ సెలెక్ట్ చేశాను. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా బిల్ వేసేయండి. ఎంత అయిందండి బిల్లు? 2998 రూపాయలు. 2998 రూపాయలు. హలో, సారీ ఇప్పుడు నేను కొంటాను. ఒరే నా వ్యూవర్స్ కోసం నేను సెలెక్ట్ చేసుకున్నాను ఒక మంచి సారీ, నేను డబ్బులు పే చేయాలి కదా. నా ప్రోగ్రామ్ కోసం తుమ్మిడి బ్రదర్స్ కి వచ్చి ఒక బ్యూటిఫుల్ చీర ఎంచుకుంది నేనైతే, నువ్వు కొంటాను. ఏమండి, ఇప్పటి వరకు ఈ బొగడగాడు ఏవేవో శారీలు సెలెక్ట్ చేశాడు. ఇక నుంచి ఈ ప్రోగ్రామ్ నాది, క్రేజీ కోకిల. ఈ రోజు బిల్ చేసేది కూడా నేనే, మీకు సారీ ఇచ్చేది కూడా నేనే. నా మొహం చూస్తావా? నీ మొహం చూస్తే అమ్మో. నేను కడతాను బిల్లు. షబ్బా, సరేరా బిల్లు కట్టు. బిల్లు కడతాను, చీర పట్టుకెళ్తాను. హలో, సారీ బిల్ చేసి క్యాష్ అండి. క్యాష్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ ఇచ్చేయండి. చీర బాగుందండి, చాలా బాగుంది. సో మన వ్యూవర్స్ కోసం ఈ రోజు షాపింగ్ వాడి చేత బిల్ కట్టించి నేనే కొన్నాను. హలో మోహన్ ఆ కర్రీ కోకిల చీర పట్టుకొని వెళ్ళిపోయింది, బిల్లు మాత్రం నా దగ్గరే ఉంది. సో ఎప్పట్లాగే మీ అందరి కోసం ఈ తుమ్మిడి షాపింగ్ మాల్లో బ్యూటిఫుల్ సారీని నేనైతే 2998 రూపాయలు పెట్టి మా ఆడవాళ్ళ కోసం కొనేసా. సో ఈ బ్యూటిఫుల్ సారీ గెలవడానికి మా ఆడవాళ్ళందరూ రెడీగా ఉన్నారు. అట్లాగే నేను ఈ బ్యూటిఫుల్ సారీ ప్రైస్ని సీక్రెట్గా దాచేస్తున్నా. సో అక్కడ ఎవరు ఆడుతారో, ఎవరు మంచిగా గెలుస్తారో వాళ్ళు ఆడటానికి రెడీ, ఆడిచ్చటానికి క్రేజీ గణేష్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్. ఎట్లా ఉన్నారు అందరూ? అర్థమవుతుంది, చూస్తుంటేనే తెలిసిపోతుంది సూపర్ అంటే సూపర్ గా ఉన్నారని. ఫుల్ గ్లామర్ గా ఉన్నారు. మన ఆడవాళ్ళు ఆడుతుంటే మా కుర్రాళ్ళు మాత్రం ఏమన్నా తక్కువ అని చెప్పి మా కుర్రాళ్ళు కూడా తొంగి ఎదురు. ఎందుకు వచ్చావురా బొగడా? ఇది నా షో. నిన్నెవడు రమ్మన్నాడ్రా? ఈ రోజు నుంచి ఈ షో నాది. మన వీటీవీ ఫన్ లో క్రేజీ కోకిల. హలో, ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. సో ఈ క్రేజీ గణేష్ ప్రోగ్రామ్ నాదండి. మీకు ఎవరి షో కావాలి? క్రేజీ కోకిల కావాలా వద్దా? ఎక్కడ మరి రీసౌండ్ రావాలా వద్దా? సో ఆడవాళ్ళు నాతో ఆడరా? ఇక్కడ కూడా రీసౌండ్ వచ్చింది. సరే ఆడుకోండి. సరే మరి ఎవరు కావాలి మీకు? మీ ఓటు ఇప్పుడు తేలే వరకు గేమ్ షో జరగదు. మీకు ఎవరి షో కావాలి? క్రేజీ కోకిల కావాలా వద్దా? మీరు ఎవరితో ఆడతారు? నాతో ఆడతారా, వాడితో ఆడతారా? క్రేజీ గణేష్ కావాలా వద్దా? మీలో మీరు కొట్టుకొని చావండి,
నన్ను ఎంటర్టైన్ చేయండి. ఈ రోజు క్రేజీ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి నేనైతే ఎన్ఈడి జంక్షన్ అది ఇలాగా ఆలోచించుకుంటూ మాట్లాడితే ఇంకెందుకండి, పాత యాంకర్లను తీసేయండి. హలో. మీకోసం క్రేజీ కోకిల రెడీగా ఉంది. మన ఎన్ఈడి జంక్షన్ లో బుచ్చిరాజుపాలెంలో గౌరవ వీధిలో మనం ప్రెసెంట్ ఉన్నాము. సో తప్పకుండా మీకోసం ఆడుతున్నారా లేదా? నాతో కూడా ఆడతారు కదా, నా షో ఇది. అది పర్చేస్ చేసింది నేను బిల్ చేశానండి. అది సెలెక్ట్ చేసింది నేను. డబ్బులు ఇచ్చింది నేను. డబ్బులు ఇచ్చింది ఎవడో వేస్ట్ ఫెలో అయితే నాకెందుకండి? చీర ఇచ్చింది ఎవరో వేస్ట్ ఫెలో అయితే మనకి ఎందుకండి? ఒరే బకరా, నిన్ను బకరాని చేసి నేను ఆ శారీ కొనిపించాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అది నీకు ఇంకా అర్థం కాలేదు ఆబ్వియస్లీ ఆడవాళ్ళ లక్షణమే అది, మగవాళ్ళని బకరా చేయడం కదా. ఒప్పుకుంటావు కదా నువ్వు బకరాని. సరేరా, మీ మగవాళ్ళే తెలివిగల వాళ్ళు అనుకో. నేను ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తావా? ఎన్ని? 2 క్వశ్చన్స్ కదా, అడిగేసుకో చెప్పేస్తా. సరేరా, ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యి ఒక ధనమున్న మూట ఒక జ్ఞానం ఉన్న మూట ఇచ్చాడు అనుకో, మీ మగవాళ్ళు ఏం తీసుకుంటారు? ఆబ్వియస్లీ జ్ఞానం ఉన్న మూట తీసుకుంటా. ఎవరికేం లేదో అదే తీసుకుంటారా ఎర్రిపప్ప. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను రా, దానికన్నా కరెక్ట్ గా చెప్తే మీ మగవాళ్ళు తెలివైన వాళ్ళు, మా ఆడవాళ్ళు పప్పు శుద్ధులని నేను ఒప్పుకుంటా. ఓకే, మీ ఆడవాళ్ళు పప్పు శుద్ధులని ఒప్పుకునేది. అదేరా, నేను ఒప్పుకుంటా. దానికి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తావా? ఒక రోడ్డు మీద మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకే, ఒక 500 నోటు ఒక 2000 నోటు దొరికినాయి అనుకో, అవును. మీ మగవాళ్ళు అయితే ఏం తీసుకుంటారు? ఆబ్వియస్లీ మా మగవాళ్ళకి డబ్బుల మీద ఆశ కాబట్టి 2000 రూపాయల నోటు తీసుకుంటాం. మేమైతే 2 తీసుకుంటాం రా ఎర్రిపప్ప. అనవసరంగా ఎదవనైపోయానన్న. ఇందుకు కాదు, మీ మగవాళ్ళు పప్పు శుద్ధులు సరే సరే. ఒరే, గేదెకి 2 లారీ అద్దాలు తగిలిచ్చినట్టు ఏంట్రా అద్దాలు పక్క నుండి చూడలేక వస్తున్నాము. ఇప్పుడు చూడు. అర్రే, నువ్వు ఇంత అందంగా ఉంటావా? నీకు ఇప్పుడు దాకా అందం తెలీదా? ఏం వాడతావురా? ఏమి వాడను. కనీసం ఏదైనా వాడరా, చూడలేక వస్తున్నాము. ఓ, ఇటువైపు గర్ల్స్ ఉన్నారు, అటువైపు ఆడవాళ్ళు ఉన్నారు. ఇద్దరులో ఎవరు గెలుస్తారో చూసేద్దాం. సో మరి ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆడవాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ రౌండ్ గేమ్స్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ లోకి వచ్చేస్తే ఎట్లా గేమ్ ఆడాలో మీ అందరికి ఒకసారి చూసి చూపిస్తున్నాం. సో ఎన్ని బాల్స్ అయితే ఇందులో పడి అందులోకి వెళ్తే అవే కౌంట్ చేస్తాం. ఓకేనా, రెడీయా? సో 30 సెకండ్స్ అయినప్పటికీ ఆటోమేటిక్ గా సాంగ్ ఆఫ్ అయిపోద్ది. మా క్రేజీ కోకిల టీం రెడీగా ఉంది ఇక్కడ. మా ఖతర్నాక్ లేడీస్ కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ. సరే వచ్చేయండి మేడం గారు. అదే 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 క్లాస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో మరి మేడం స్టార్ట్ చేసేద్దామా? అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో మరి మీరు రెడీగా ఉన్నారా? ఆవిడ 13 బాల్స్ వేశారు, మరి మీరైతే ఎన్ని వేస్తారో చూద్దాం. అన్న గారు రెడీయా? స్టార్ట్ మరి. హలో 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 అయిపోయింది. 1 Very good. 2 3 4 5 6 7 8 9 10. ఎంతటి బలమైన సింహం అయినా సరే ముందు 4 అడుగులు వెనక్కే వేస్తుంది. సో ముందుంది ముసల పండుగ. ఇంకొక మాట చెప్పరా? సరే మరి మా నుంచి రావడానికి మా బ్యూటిఫుల్ లేడీ రెడీగా ఉన్నారు. వచ్చండి క్లాప్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 1 2 3 4. వావ్! సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మళ్ళీ ఆడడానికి రెడీ. One, two, three, four. మీ పాప నా కళ్ళలో చూసి ఉండిపోయింది. ఇంత చెత్త ఫేస్ నే చూస్తూ ఉన్నావంటే నువ్వు అసలు వెరీ గుడ్. మా సైడ్ నుంచి బ్యూటిఫుల్ మేడం గారు రెడీగా ఉన్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్. రెడీ. One, two, three, 4 5 6 7 8 9 10 11. సో మా సైడ్ నుంచి సౌజీ రెడీగా ఉంది.
1 2 3 4 5 6 7 8 9 10. సరే మరి మా సైడ్ నుంచి మేడం వచ్చేది. అయ్యో రామ, చాలా చాలా కష్టపడి లక్ష్మి గారు 2 బాల్స్ అయితే వేశారు. సో మా వైపు నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? సాధన. నేనే 8. సరే ఇటు నుంచి ఇంకెవరున్నారు వచ్చేది. అయిపోయింది. ఈవిడ ఎంత సీరియస్ కంటే సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. మా సైడ్ నుంచి ఉషా గారు రెడీగా ఉన్నారు. ఉషా గారు వచ్చారు. రండి, గట్టిగా వదాలి మరి. పడిపోయింది. అమ్మయ్యా. 14 15. వావ్, వెరీ గుడ్. సార్ ఇంకా ఒకటి 2 కాదు, నువ్వు వేసావా ఊదావా? 4. సరే మరి మా సైడ్ నుంచి మేడం గారు రెడీయా? అయిపోయింది, వెరీ గుడ్. 10 బాల్. $27. రెడీయా? 27 ఏనా? ఒకసారి మీరు ఇక్కడ నిల్చోండి, మైక్ పట్టుకోండి. అద్భుతం. సో ఆవిడ వేసిన బాల్స్ కూడా ఆవిడే ఊదేసుకున్నారు. 2 వేసారు అనుకోండి, ఆనంద పడ్డేటప్పటికి 2 బయటికి. గ్రేట్. సరే మరి మీ సైడ్. అయ్యో పాప. 5. నెక్స్ట్ ఇట్ నుంచి రెడీయో? కోతి. 8. వచ్చేయండి. రేపు 5. ఎటు నుంచి ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్. 3 balls. చాలా కష్టపడ్డారు. మీ సైడ్ ఎవరైనా ఉన్నారా? నువ్వు టెన్షన్ అవుతావేంటి? రెడీయా? వెరీ గుడ్. 5. నెక్స్ట్. సో మా సైడ్ నుంచి లాస్ట్ అయిపోయారు. మీ సైడ్
వెరీ గుడ్. ఏంటండి హలో ఏ కుక్క ఎంత డిస్టర్బ్ చేసినా సరే మా వాళ్ళు 4 అన్న వేశారు. వావ్ సూపర్. ఈ రోజు విన్నరు మీ వాళ్ళు కాదు, రండి. ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మరి ఫస్ట్ రౌండ్ లో 25, 27, 27. సో ఈ ముగ్గురు ఆడవాళ్ళని సెకండ్ రౌండ్ ఆడనివ్వకుండా ఫైనల్ గేమ్ కి తీసుకెళ్ళిపోదాం. సో మిగతా ఆడవాళ్ళందరూ కూడా సెకండ్ గేమ్ ఆడడానికి రెడీయో? మీ సైడ్ సెకండ్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ గేమ్ రూల్ వచ్చేసి తెలుసు కదా, స్పూన్ విత్ లెమన్. లెమన్ ఎప్పుడు కామన్ కదా, సో అందుకే ఈసారి వెరైటీగా బౌల్ విత్ స్పూన్ నోట్లో పెట్టుకొని సో ఆడవాళ్ళు రెడీనా? మరి ఇంకెందుకు ఆలస్యం, చీరలు ఎగెత్తండి పైకి. సో మీ వైపు రెడీగా ఉన్నారా? నువ్వే కదరా అన్నావు ఇందాకడ, మీ వైపు రెడీగా ఉన్నారు అన్నావు. ఏది మీ వైపు రెడీగా ఉంటే ఒక 5 మందిని రమ్మని చాలు. 5 మంది ఆడవాళ్ళు. ఓ 5గురు రెడీగానే ఉన్నారు మీ వైపు. 3, 2, 1 గో. ఇంకొక 5గురు రెడీగా ఉన్నారా? ఇటువైపు 5కి వచ్చండి, రెడీగా ఉండాలి. సో మా వైపు 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఇంకెవరెవరు బ్యాలెన్స్ ఉన్నారు వచ్చేయచ్చు. ఏంటి గోలీ షాట్ కొట్టారా? సో మన సెకండ్ రౌండ్ విన్నర్స్ అయితే వచ్చేసారు. దేవి గారు, వినిత గారు, అలాగే కోతి గారు, అది జ్యోతి గారు, త్రివేణి గారు, రమ్య గారు. సో ఈ 5 మెంబర్స్ ఫైనల్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నారు. మన ఫస్ట్ రౌండ్ లో ఒక 3 విన్నర్స్ ఉన్నారు. ఆ 3 ఈ 5గురు మొత్తం 8 మంది కలిసి ఫైనల్ రౌండ్ ఆడబోతున్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫైనల్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఒరే బొగడ, అలా నుంచొని చూడకపోతే చెప్పచ్చుగా, అరిచి గొంతు పోతుంది. 1 and 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకొని టాప్ 8. చాలే చెప్పింది, ఈ వేడి మాటలు ఎవరింటారు? నడవండి, 3వ రౌండ్ లోకి నడవండి. మీరు 1 and 2 రౌండ్స్ లో టాప్ 8 అసలు వినద్దు, 3వ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నడవండి. 1 and 2 రౌండ్స్ లో అసలు వినద్దని చెప్పాను కదా మీకు. 1 and 2. అరే నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మనిషివేనా అసలు? 1 and 2 రౌండ్స్ కంప్లీట్ అసలు మనిషిగా పుట్టావా నువ్వు? 1 and 2 ఎందుకురా టన్నులు పెంచడం కాదు ఎక్కడ పెడితే అక్కడ. 1 and 2 రౌండ్స్ వినరా, నా మాట వినరా. 3rd రౌండ్ లోకి వెళ్ళిపోదాం అని చెప్పాను కదా. ఫస్ట్ 2 రౌండ్స్ అయితే విన్నర్స్ గెలిచారు. ఫస్ట్ రౌండ్ లో 3 మెంబర్స్, అలాగే సెకండ్ రౌండ్ లో 5 మెంబర్స్ విన్నర్స్ గెలిచారు. సో ఈ 8 మెంబర్స్ కలిసి థర్డ్ రౌండ్ ఆడడానికి రెడీగా ఉంటారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇలాంటి ఎర్రిపప్పగాళ్ళని పక్క పంపించేసి మనం 3rd రౌండ్ ఆడేసుకుందాం. సో రెడీనా గర్ల్స్? ఈ గేమ్ షోలో 3rd రౌండ్ లో మన తుమ్మిడి బ్రదర్స్ వారు అందించే ఒక అద్భుతమైన గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవడానికి మన 8 మెంబర్స్ లేడీస్ అందరూ రెడీగా ఉన్నారు. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా గేమ్ షోలోకి వెళ్ళిపోదాం. 3rd రౌండ్ ఏంటంటే మేము ఒక శారీ చూపిస్తాం. ఆ శారీ ప్రైస్ కరెక్ట్ గా ఎంత ఉందో అంతా చెప్పాలి. సో దానికి తగ్గ క్యూ కూడా మా వాడిస్తాడు. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా అలా బొమ్మలా నిలబడతావేంట్రా నిద్రమోహం మీదవా? 3rd రౌండ్ ఆడిపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఎంటర్టైన్మెంట్ అవడానికి ఆడాలి. రెడీయో? ఓకే, మరి మా ఆడవాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి సారీ ప్లీజ్. ఈ 3rd రౌండ్ లో వచ్చేసి థర్డ్ కాదు, 3rd రౌండ్ లో వచ్చేసి ఈ బాక్స్ లో మనం పర్చేస్ చేసిన బిల్ అమౌంట్ ఉంటుంది. ఆ బిల్ అమౌంట్, ఈ సారీ బిల్ ఎంత అయిందో ఎవరన్నా కరెక్ట్ గా రేట్ చెప్తే సో
వాళ్ళు ఈ శారీ గెలుచుకుంటారు. మరి ముందు శారీ చూపించేద్దామా? నేను చూపిస్తాను కదా మోహన్. నువ్వు ఆడదానివా? శారీ కట్టుకొని చూపించు. ఆబ్వియస్లీ చూపించడానికి ఎవరైతే ఏంటి, వద్దులే, నువ్వు చూపిస్తే దడుచుకుంటారు. కానీ మా ఆడవాళ్ళకి శారీస్ అంటే ఎంత పిచ్చో తెలుసు. సో మన తుమ్మిడి బ్రదర్స్ వారు అందించే ఒక అద్భుతమైన గిఫ్ట్ హ్యాంపర్, ఒక శారీ. ఈ 8 మందిలో ఎవరైతే కరెక్ట్ గా ఈ శారీ కాస్ట్ గెస్ చేసి చెప్తారో వాళ్ళకి ఈ గిఫ్ట్ హ్యాంపర్ వరిస్తుంది. స్టార్ట్ చేస్తావా? నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అంతే కదా. అసలు నా ఎపిసోడ్ ఇది. సో ఎప్పటి నుంచి ఒక 10-15 ఎపిసోడ్స్ చేస్తానే ఉన్నాను. సో వితౌట్ మై పర్మిషన్ ఒక కొత్త యాంకర్ తెచ్చి ఇక్కడ పెట్టడం ఏ మాత్రం మన వీటీవీ వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. సో ఆబ్వియస్లీ ఏదైనా ఉంటే నాకు ఇంటిమేషన్ ఇవ్వాలి తప్ప, సో నాతో పాటు ఇంకొక యాంకర్ వచ్చి నన్ను ఏమాత్రం చెయ్యనివ్వకపోవడం వేస్ట్ ఆఫ్ టైం. నేను ఇంతవరకు ఇక్కడికి వచ్చి కూడా వేస్ట్. సో నేను కూడా ఎంటర్టైన్మెంట్ అవడానికే వచ్చాను. ఒక మాట కూడా నన్ను మాట్లాడనివ్వట్లేదు. ఎప్పుడు కూడా ప్రతి ఎపిసోడ్ లో సారీ నేనే చూపించేవాడిని. ఎక్కడండి ఇంకా వెళ్ళిపోతా అని ఈ సోదంతా ఎందుకు మనకి? వెళ్ళిపోమనండి. ఒరే 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 గణేష్ గణేష్ ఏ గణేష్. సో నేనైతే నిజంగా వాడిని ఏడిపిద్దామనే చేశాను. సో ఈ రోజు వరకు గెస్ట్ గా వచ్చాను. ఈ ఒక్క షో వరకే నేను ఉంటాను. సో ఇక నుంచి ఎప్పుడు మిమ్మల్ని అలరించేది మీ క్రేజీ గణేషే. ఈ ఒక్క ఎపిసోడ్ వరకు నేను ఒక గెస్ట్గా వచ్చాను అంతే. సో ఈ ఎపిసోడ్ ఏమి నాది కాదు. ఇప్పటి వరకు ఎంతగానైతే ఆదరించి అభిమానించారో అలాగే మీ క్రేజీ గణేష్ ప్రోగ్రామ్ని కూడా ఆదరించి అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వీటీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ గణేష్. ఒకసారి గణేష్. సో వచ్చే ప్రోగ్రామ్ అయితే హ్యాపీగా నవ్వుకుంటూ సాగింది కదా. ఈ శారీని అయితే గిఫ్ట్ గా వీడికిస్తున్నా, ఇప్పుడే కట్టుకొని చూపించాలి. కాకపోతే ఈ ప్రోగ్రామ్ వరకే సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని వామన్ రావు గారు నేను కలిసి ఆడిన ప్లాన్ ఇది. పెద్ద ప్లానింగే. నేను అప్పుడే చెప్పాను మా వామన్ రావు సార్ ఇలా చేస్తారని నాకు తెలుసు. నేను ఉన్నాను కదా ఎపిసోడ్ అయితే. ఉన్నానా? తీసలేదు కదా ఉద్యోగం. నేను చెప్పానా? చాలా వేలాది వెరైటీలతో రెడీగా ఉన్నారు. దసరా దీపావళి సేల్ అంటూ చాలా మంచి ఆఫర్లు కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి మన బుచ్చిరాజుపాలెం ఆడవాళ్ళందరూ కూడా తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ విజిట్ చేయండి. పండుగలు సంతోషంగా చేసుకోండి. సో ఈ రోజు బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మా బ్యూటిఫుల్ లేడీస్ ఎవరైతే ఈ సారీని గెలుస్తారో ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. తీసుకోవడానికి రెడీయా? ఓకే, మరి బాక్స్ లో పెట్టేసి. సో మన 8 మంది ఆడవాళ్ళు కలిసి ఈ సారీ ప్రైస్ చెప్పబోతున్నారు. పేరు వినీత. ఎంత ప్రైస్ ఉండొచ్చు? 3,000 ఫిక్స్. 2000 to 2500. కోతి చెప్పింది 2000. అదే జ్యోతి చెప్పింది 2000 to 2500. ఏదో ఒకటి కరెక్ట్ గా చెప్తారా? 2000. మేడం మీరు? 2400. పేరు? త్రివేణి గారు. 2300. ఉషా గారు చెప్పారు. రమ్య గారు 2600. మేడం మీరు? 5500. 5500. 2000. దేవి గారు 2000. సో రమ్య గారు చెప్పబోతున్నారు ఎంత? 1800. ఓ 18. సో మీ ఆన్సర్ అంతా ఓకేనా? ఫిక్సా? ఇంకేం మార్చుకునే పని లేదు. ఒక్కసారి మేడం గారికి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో ఈ వండర్ఫుల్ ఎపిసోడ్ లో ఈ బ్యూటిఫుల్ రేట్ ని మేడం గారు చెప్పి ఎంత చెప్పారమ్మా? 5500 చెప్పి రాంగ్ ఆన్సర్. వెనక్కి వెళ్ళిపోవచ్చు. సో మిగతా వాళ్ళలో సరే, మరి ఆ బ్యూటిఫుల్ సారీలో ఈ అందమైన అమ్మాయిల కోసం ఆ సారీ 4 డిజిట్స్ నెంబర్ లో ఒక దగ్గర 9వ నెంబర్ ఉంటది. క్లూ ఇచ్చాను. 4 నెంబర్స్ లో ఒక నెంబర్ మాత్రం 9వ నెంబర్ ఉంటది. అది ఫస్ట్ అవ్వచ్చు, మధ్యలో అవ్వచ్చు, లాస్ట్ లో అవ్వచ్చు, ఇంకా లాస్ట్ లో అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు. క్లూ ఇచ్చాను. ఫైనల్ ఎంత ఉండొచ్చు? 2399. 2399 రూపాయలు. 1999. 1999. వెరీ గుడ్. 2499. 2499 రూపాయలు. ఈ ముగ్గురిని మాత్రం కన్ఫర్మ్ గా పిలవాలి. రండి ముగ్గురు రండి ముందుకు రండి. మీరు ఎంత చెప్పారు? 2499. 2499. చాలా దగ్గరికి వచ్చేసారు. మీరు 1999. మీరు 2399. 2399 రూపాయలు. వినీత గారు, జ్యోతి గారు, త్రివేణి గారు, వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు మాత్రం కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. వాళ్ళు ఎవరో తెలుసా మీకు? జ్యోతి ఎవరు? అదే జ్యోతికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది ఇక్కడ. జ్యోతి గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, మిగతా వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పారని మీరే అంటున్నారు. సో అయితే మీరు ఇద్దరు పక్కెళ్ళిపోవచ్చు. జ్యోతి గారు ముందుకు రండి. సో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారని వీళ్ళందరూ అంటున్నారు. మీరు కరెక్ట్ ఆన్సరే చెప్పారా? పక్కా?
ఎస్ ష్యూర్ ష్యూర్ లాక్ లాక్ 1999. ఈ రోజు విన్నర్ వచ్చేసి కోతి గారు కాదు, పక్కెళ్ళిపోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఎంత ఉండొచ్చు సారీ ప్రైస్? 2999. ఫిక్స్. మీరు 1599. 1499. సో మీ ఇద్దరు ఇటువైపు వచ్చేయండి ఒక్కసారి. మరి మీరు 1999. 1999 కూడా ఇటు వచ్చేయండి. సో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో వీళ్ళు ముగ్గురు కూడా చాలా తొందరగా దగ్గరికి వచ్చేసి ముగ్గురు కూడా ఓడిపోయారు. ఒకసారి గట్టిగా క్లాప్స్. ఇంకొక క్లూ లాస్ట్ అండ్ ఫైనల్ లో ముగ్గురు అయితే రెడీగా ఉన్నారు. సో ఇంకో క్లూ ఇవ్వడానికి నేను రెడీ. 2 9s ఉంటాయి సారీ రేట్ లో. మిగతా 2 9s అంటే ఫస్ట్ 2 అవ్వచ్చు, సెకండ్ 2 అవ్వచ్చు, థర్డ్ 2 అవ్వచ్చు. 2 9లు మాత్రం ఉంటాయి. ఈ సారీ ప్రైస్ లో 2 9లు ఉన్నాయి. మిగతా 2 అది ఏ 2 9లు తప్ప మిగతా 2 నెంబర్లు మీరు చెప్తే ఈ సారీ మీదే అవుతుంది. ఫైనల్ త్రివేణి గారు 2969. 2969 రూపాయలు. 2969. వినిత గారి సారీని చూసి రేట్ చెప్పండి. 2599. 2599. 2999. ఈవిడ మాత్రం నేను పట్టుకున్న కుందేలికి 4 కాళ్ళు అంటది ఈవిడ. సో మరి ఇంకొక క్లూతో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు తీసుకోవడానికి రెడీయా? సో ఆ బ్యూటిఫుల్ సారీలో Ready? 8 అనే నంబర్ కూడా ఉన్నది. సో 9 ఉంది, 9 ఉంది, 8 ఉంది. అది ముందు అవ్వచ్చు, వెనకతలు అవ్వచ్చు, మధ్యలో అవ్వచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఎవరైతే చెప్తారో మన తుమ్మిడి బ్రదర్స్ వారు అందిస్తున్న బ్యూటిఫుల్ సారీని గెలిచేయచ్చు. 2899. 2899. 1899. 1899. వెరీ గుడ్. 8959. 8959. 8959 రూపీస్. ఒక్కసారి వినిత గారికి గట్టిగా క్లాప్స్. ఎంత? 1899. 1899. 1899 రూపాయలు చెప్పి ఈ బ్యూటిఫుల్ సారీని చేతులారా మిస్ అయిపోయారు. సరే మరి ఇద్దరు వచ్చేయండి. మీ ఇద్దరు ఒక 2 9లు, ఒక 8 ఉంది. ఒక్క నెంబర్. ఈ ఒక్క నెంబర్ చెప్తే చాలు, లాస్ట్ వరకు వచ్చేసారు. మీ ఇద్దర్లో ఆ ఒక్క నెంబర్ ఎవరు చెప్తారు, ప్రైజ్ ఎవరు తీసుకుంటారు అనేది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. 2899. 2899 రూపాయలు మా త్రివేణి మేడం గారు చెప్పేశారు. చెప్పండి మీరు. 2989. 2989 రూపాయలు. ఇద్దర్లో ఒక్కళ్ళది మాత్రం రైట్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది. అవును. ఈ రైట్ ఆన్సర్ అని టెన్షన్ వాళ్ళని పెట్టి నేను టెన్షన్ పడుతున్నానో తెలియట్లేదు, వాళ్ళు టెన్షన్ పడుతున్నారో తెలియట్లేదు. అందరి టెన్షన్ తీర్చాలంటే నాకు మాత్రం ముందు అరిచి గొంతుపోతుంది. కాబట్టి వాటర్ తాగొస్తాను. త్వరగా నేను వెళ్ళి చక్కగా ఒక కూల్ డ్రింక్ గానీ వాటర్ గానీ తాగేసి వస్తాను. ఈ రోజు బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో ఈ ఇద్దరు ఆడవాళ్ళు అయితే చాలా చాకచక్యంగా దగ్గరికి వచ్చారు. సో వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి నేనైతే సారీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. బట్ ఇద్దరు కూడా రాంగ్ ఆన్సర్ నే చెప్పారు. లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఇస్తున్నాను. ఏదైనా మార్చుకుంటారా? 3899. 3899 రూపాయలు మా త్రివేణి గారు చెప్పేశారు. 2998. 2998 రూపాయలు. సో మనకి బ్యూటిఫుల్ ఎపిసోడ్ కి బ్యూటిఫుల్ సారీ ఇచ్చిన వాళ్ళు తుమ్మిడి బ్రదర్స్ జగదాంబ జంక్షన్ లో స్వాగతం పలుకుతుంది. వేలాది వస్త్రధరలతో మనకి తుమ్మిడి షాపింగ్ మాల్ పిలుస్తుంది. సో సరికొత్త డిజైనర్స్ తో దసరా దీపావళి ఆఫర్లు నడుస్తానే ఉన్నాయి. సో మీరు మీ బైకుల మీద, ఆటోల మీద, లారీల మీద, బస్సుల మీద వెళ్ళి తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్లో విజిట్ చేయండి. హ్యాపీగా షాపింగ్ చేయండి. బ్యూటిఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా నడుస్తూ ఉంది. సో మన బుచ్చిరాజుపాలెం ఆడవాళ్ళు ఎంత అందంగా ఉన్నారు తెలుసా? ఈ బ్యూటిఫుల్ సారీని నేనైతే వీళ్ళిద్దరిలో ఒక్కరికైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో వీళ్ళిద్దరిలో ఒక్కరైతే కరెక్ట్ అంటే కరెక్ట్ ప్రైస్ అని చెప్పేశారు. సో మరి బ్యూటిఫుల్ సారీని ఇవ్వడానికి మన గౌరవ వీధికి హెడ్ గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ గారిని ఒక్కసారి మా ఎపిసోడ్ లోకి పిలిచేద్దాం. సత్యనారాయణ గారు, ప్రోగ్రామ్ అంతా చూసారా? బాగుందా? సరే మరి వీళ్ళిద్దరు ఒకరైతే మా సారీ కరెక్ట్ సమాధానం ఇచ్చేసారు. యువతల నుంచి మీరు ఎంత చెప్పారు? 3899 రూపాయలు ఇక్కడ, 2998 రూపాయలు ఇక్కడ. సో ఆ బ్యూటిఫుల్ ప్రైస్ అయితే ఇందులో లాక్ చేసి ఉంది. అది సో ఎవరు గెలుస్తారో చూద్దాం. సో చెప్పడానికి మా సత్యనారాయణ గారు అంటే మంచి కుర్రాడు రెడీగా ఉన్నారు. మేడం ఒక్క బ్యూటిఫుల్ సారీని అయితే మిస్ చేసుకుంటున్నారు. ఏమైనా మార్చుకుంటారా? లేదు. ఫిక్సా? మీరు వచ్చిన రాకపోయినా ఫిక్స్. ఇక్కడైతే 2998, ఇక్కడైతే 3899. 2999. ఎవరు సార్ మన ఇద్దరు ఎవరు గెలిచారు? బ్యూటిఫుల్ క్రేజీ గణేష్ ఎపిసోడ్ లో మన ఉషా గారు పట్టుకుంటే పట్టు చీర అనేసి బ్యూటిఫుల్ సారీని మన ఉషా గారు గెలిచేశారు. ఒక్కసారి ఉషా గారికి క్లాప్స్. సో నేనైతే ఆ బ్యూటిఫుల్ సారీని
2,998 రూపాయలు పెట్టి మన తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్లో కొన్నాను. సో మన తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఇలాంటి డిజైన్స్ చాలా అంటే చాలాగా ఉన్నాయి. ఆడవాళ్ళు వెళ్ళారంటే ఒక్కసారి ఆ షాప్ని ఎప్పటికీ మర్చిపోరు. ఒక్కసారి షాపింగ్ మాల్ని విజిట్ చేయండి. సో ప్రేక్షకులందరూ కూడా మా కోసం చాలా అంటే చాలా సేపటి నుంచి ఎదురు చూసి ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్ని చక్కగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. సో ఎంజాయ్ చేశారా లేడీస్? ఇటు సైడ్ ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో గేమ్స్ ఆడినప్పుడు ఎట్లా అనిపించింది? చాలా ఫన్నీగా కూడా ఉంది. అవునా? హౌస్ వైఫా మీరు? అవును. జాబ్ చేస్తున్నారా? లేదు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే. సో ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఆటలు ఎప్పుడు ఆడుతూ ఉండరు, అవునా కదా? అవును. అన్ని మర్చిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. సో వీళ్ళందరూ అయితే చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ అయ్యారని చెప్తున్నారు. సో ఇట్లాగే మీ అపార్ట్మెంట్స్లో కానీ, మీ కాలేజెస్లో కానీ, మీ స్ట్రీట్స్లో కానీ ఇట్లాంటి ఫన్నీ ప్రోగ్రామ్ కావాలనుకుంటున్నారా? సో మీరు చేయాల్సిందంట కిందన స్క్రోలింగ్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ పేరు, ఊరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. మన తుమ్మిడి బ్రదర్స్ వారు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా టాప్ విఐపి కార్డ్స్ని ఇస్తున్నారు. సో మీరు ఈ కార్డ్స్ని పట్టుకొని క్రేజీ గణేష్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాము అని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఏ డిస్కౌంట్స్ ఉన్నాయో అంతకన్నా పై అడిషనల్ డిస్కౌంట్స్ ఇచ్చి మీకు సారీస్ ఇస్తారు. సో మీరందరూ కూడా తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్కి వెళ్ళండి, క్రేజీ గణేష్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశానని చెప్పండి. సో మరి ఆడవాళ్ళు ఎంజాయ్ చేశారు. సో మీరందరూ చేయాల్సింది మా వీటీవీ ఫన్ ఛానల్ని పక్కన ఉంటున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో సరికొత్త ఎపిసోడ్తో నేనైతే రెడీగా ఉన్నాను. ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.